14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఎలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులను గురించి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. 4వ వచనం కూడా, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి. ప్రేమగల తండ్రి, మాతో మీరు మాట్లాడండి. మీ మాట తేటగా మాకు మీరు బయలుపరుస్తూ ఉండగా అర్థము చేసుకునే కృప, జ్ఞానము, తెలివి, వివేకము, వివేచన మాకు అనుగ్రహించి సహాయము చేయమని మా మంచి దేవుడా మీ పాదాలు పట్టుకుని ముద్దు పెట్టుకుని మీ మాట కొరకు ఎదురు చూస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని పొందిన మా పరలోకపు తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయం అనేది చాలా ఉత్కంఠభరితమైన అధ్యాయం అని చెప్పుకోవచ్చు. కొన్ని నిమిషములు మనం శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం అనగా నిర్గమము అంటే ఎగ్జిట్, బయటికి రావటం. వారు బయటకు వచ్చారు. ఎక్కడి నుంచి బయటకు వచ్చారు అంటే ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. ఐగుప్తు దేనికి గుర్తు అంటే పాపమునకు, శాపమునకు, లోకమునకు గుర్తు అయి ఉన్నది. పాపపు బంధకాలకు, శాపపు బంధకాలకు, లోకపు బంధకాలకు గుర్తు అయి ఉన్నది. దేవుని దగ్గరకు రాకుండా, రానివ్వకుండా చేస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తుని అర్థము చేసుకోనివ్వకుండా, తెలుసుకోనివ్వకుండా చేస్తూ లోకములోనే బంధించేసినట్లుగా ఐగుప్తు అనే ఆ యొక్క దేశము ఒక ప్రతీకగా, ఐగుప్తు అనే పదము ఒక ప్రతీకగా బైబిల్ గ్రంథంలో ఉన్నది. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రజలు కూడా ఈ ఐగుప్తు అనే లోకం, ఐగుప్తు అనగా లోకం అని అర్థం కదా, ఐగుప్తు అనే ఈ యొక్క లోకములో వారి వారి బంధకాలలో ఉండిపోయి యేసుక్రీస్తు దగ్గరకు రాకుండా వారు కాలమును గడిపేస్తా ఉన్నారు. పైపెచ్చు అది స్వేచ్ఛ అనుకుంటున్నారు, పైపెచ్చు అది ఆనందము అని అనుకుంటున్నారు, పైపెచ్చు అది సంతోషము అని అనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయకపోతే మీరు స్వతంత్రులు కారు అన్నాడు యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు. భారతదేశమునకు స్వతంత్రం వచ్చింది 1947వ సంవత్సరము. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రజలకు నిజమైన, అసలైన, స్వచ్ఛమైన స్వతంత్రము ఎప్పుడు వస్తుందయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకుంటున్నప్పుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తే మనల్ని స్వతంత్రులుగా చేయగలడు. మన పాపపు బంధకాల నుంచి విడిపించగలడు, శాపపు బంధకాల నుంచి విడిపించగలడు, ఈ లోకపు బంధకాల నుంచి విడిపించగలడు, పరలోక రాజ్య దిశగా మనల్ని నడిపించగలడు. ఆ స్వర్గ, మోక్ష, ఆ నిత్య జీవ యోగ్యులుగా మనల్ని చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఐగుప్తు అనగా ఇంగ్లీష్లో ఈజిప్ట్ అని అర్థం. ఈ భూమి మీద ఈజిప్ట్ ఉన్నది, ఇజ్రాయిల్ దేశం ఉన్నది, అలాగే ఈజిప్టు కూడా ఉన్నది, దానిని ఐగుప్తు. కానీ ఆత్మీయ అర్థములో ఐగుప్తుని లోకముగా, పాప సంబంధమైనదిగా, శాప భూయిష్టమైనదిగా వాక్యము చెబుతూ ఉన్నది. నేను ఇప్పుడు చెబుతూ ఉన్న మాటలు శ్రద్ధగా బయట నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ వింటున్న బిడ్డలు శ్రద్ధగా వినండి. ఈ భూమి మీదనున్న ఈ లోకము కూడా ఐగుప్తుకి సాదృశ్యంగా ఉన్నది. ఆనాడు ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా, అహరోను ద్వారా విడిపించబడి వారు ప్రయాణము చేస్తూ ముందుకు కొనసాగారు. ఐగుప్తులో నుంచి బయటికి వచ్చారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తులో నుంచి బయటికి వచ్చారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి వారు ప్రయాణం చేస్తూ ముందుకు కొనసాగారు.
అలాగే ఈ లోకములోనున్న మనము కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్మి యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ మారు మనసు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు దగ్గర పొందుకుని యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుని మనము కూడా ప్రయాణము చేయాలి. ఐగుప్తులో నుంచి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు. మనము కూడా ఈ లోకము అనే ఐగుప్తులో నుంచి పరలోకము అనే ఆ యొక్క నూతన యెరూషలేముకి మనం ప్రయాణము చేయాలి మన జీవితములో. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి ఎవరు తీసుకుని వచ్చారు అంటే మోషే అహరోను ద్వారా దేవుడే తీసుకుని వచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకుని వచ్చాడు. మోషే తీసుకురాలా, అహరోను తీసుకురాలా, వారు నిలబడ్డారు అంతే. దేవుడు చెప్పిన మాటలు వాళ్ళు విన్నారు, దేవుడు వెళ్ళమంటే వెళ్ళారు. కానీ కథ నడిపించింది ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఈ దినాలలో కూడా యేసుక్రీస్తుని నమ్మండమ్మా, యేసుక్రీస్తుని అంగీకరించండి అమ్మా అని చెప్పడం వరకే మా పని. మార్చేది, వారిని దర్శించేది, వారి హృదయములు తెరిచేది, వారి పాపములు ఒప్పింపజేసేది, వారికి సత్య జీవ నిత్య మార్గము తెలియజేసేది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎవడు ఎవడిని మార్చలేడు. మరొకసారి చెబుతున్నాను, ఎవడు ఎవడిని మార్చలేడు. ఎవరో ఏదో ఇస్తే అది చూసి ఎవడు మారలేడు. గుర్తుపెట్టుకోండి, నేనైనా ఇక్కడ ఉన్నవారైనా ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులైనా మార్చబడ్డారు. అంటే ఇక్కడ మార్చబడటం అంటే చాలా మంది బుర్రలలో, మధులలో, మనసులలో మెదిలే ఒక ఆలోచన ఏమిటంటే మతం మారిపోయారు అనుకుంటారు. మతాలు మనకొద్దు, నేను చెబుతున్నాను, కులాలు కూడా మనకొద్దు. దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం మనుషులము, మనకు ఆ యొక్క దేవుడు కావాలి, ఆ సృష్టికర్త కావాలి, అంతే. ఈ కులాలు మతాలు మనుషులు పెట్టుకున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఆనాడు ఐగుప్తులో నుంచి ఆ ప్రజలను విడిపించి తీసుకుని వచ్చింది దేవుడే, వారిని దర్శించింది దేవుడే, వారిని కాపాడగలడు ఆయన అని ఒక భరోసా ఇచ్చింది దేవుడే. ఆ యొక్క దేవుడి ద్వారా మోషే అహరోనులు అక్కడికి వెళ్ళి 10 రకములైన సూచక క్రియలు అక్కడ జరిగించారు. అయితే అవి జరుగుటను బట్టి ఆ యొక్క ఐగుప్తులో నుంచి వారు బయటకు వచ్చారు. అందులో 10వ సూచక క్రియ ఏమిటంటే ఐగుప్తులో తొలిచూలు బిడ్డలందరినీ దేవుడు చంపేశాడు. ఎందుకంటే ఎన్నిసార్లు చెబుతూ ఉన్న ఆ ఐగుప్తు రాజు ఫరో వారిని పంపించట్లేదు. ఫరో అపవాదికి గుర్తు, సాతానికి గుర్తు ఫరో. వాడు ఏం చేశాడయ్యా అంటే వారిని బంధించి పెట్టేశాడు, దాసులుగా బానిసలుగా బంధించి పెట్టేశాడు. ఉల్లిపాయలు, కీరకాయలు అవి ఇవి ఇస్తూ వారి చేత బానిసత్వం చేయిస్తూ వారి చేత ఆ సంఖ్యల బంధకాలలో ఉంచేసి ఏమి చేశాడయ్యా అంటే వారిని బంధించేసినట్లుగా వారిని ఉంచేశాడు. అయితే మోషే ద్వారా, అహరోను ద్వారా దేవుడు వారిని విడిపించాడు. దాని నిమిత్తం 10 సూచక క్రియలు అక్కడ జరిగిస్తే అందులో చివరిది ఏమిటంటే ఆ ఐగుప్తు దేశములో రాజు మొదలుకొని దాసుల వరకు ఆ ఐగుప్తు రాజ్యానికి సంబంధించిన వారందరి తొలిచూలు బిడ్డలు, మొదట పుట్టిన బిడ్డలందరూ చచ్చిపోయారు. అలాగే పశువులలో కూడా, అక్కడ ఉన్న జంతువులలో, పశువులలో కూడా తొలిచూలు పుట్టిన ఆ యొక్క బిడ్డలు, ఆ పిల్లలు ఏవైతే ఉన్నా అవి కూడా చచ్చిపోయాయి. ఆ తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ నుంచి స్వేచ్ఛగా బయటకు వచ్చేసారు ఐగుప్తులో నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. చూడండి 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు.
పగటి వేళ మేఘస్తంభముగా వారికి మంచిగా చల్లగా అద్భుతంగా సేద తీరేటట్లుగా, ఎందుకంటే అది అరణ్యము, అది ఎడారి, అక్కడ మొక్కలు అవేవి, చెట్లు అవేమి లేని ప్రాంతములు, కొండ ప్రాంతములు, మెట్ట ప్రాంతములు, ఇసుక ప్రాంతములు. ఆ ప్రాంతములలో వారిని నడిపిస్తున్నప్పుడు వారికి పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఆయనే వారికి తోడుగా ఉండి పగలు రాత్రి కూడా వారు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. అలా ప్రయాణమవుతూ ఉండగా వారు వెళుతూ ఉన్నారు. మనం చదువుకున్న మూలవచనం చూడండి, 14వ అధ్యాయంలో. మరియు యెహోవా మోషేతో ఎలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. బయల్సెఫోను ఎదుట దిగండి. అక్కడ ఏముంటదంటే సముద్రం ఉంటది. మిగ్దోలుకు సముద్రముకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దిగటం అంటే ఏంటంటే అక్కడ ఏదో లోయ ఉన్నది, లోయలోకి దిగమని కాదు. వారు వెళుతూ ఉండగానే అక్కడ ఆగాలి. బైబిల్ పరిభాషలో దిగటం అంటే ఏమిటంటే అక్కడ ఆగుట. వారు ప్రయాణమే వెళుతూ ఉన్నారు, అక్కడ వారు స్టే చేయాలి, అక్కడ బస చేయాలి, లేకపోతే అక్కడ ఆగాలి అన్నట్లుగా దేవుడు చెప్పాడు మోషేతో. అలాగే వారు ప్రయాణం అయిపోయారు, వారు అలాగే వెళుతూ ఉన్నారు. సేమ్ దేవుడు చెప్పినట్లుగా ఆ బయల్సెఫోను ఎదుటకు వచ్చారు, అక్కడ దిగారు. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. దేవుడు మెన్షన్ చేస్తున్నాడు సముద్రము అని పదే మెన్షన్ చేస్తున్నాడు. సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునొద్ద వారు దిగవలెను. సముద్రమునొద్ద వారు దిగాలి. ఎందుకంటే వారు ఆ సముద్రమును దాటాలి అని దేవుడు నిర్ణయించాడు. సముద్రమును వారు దాటాలి అని దేవుడు నిర్ణయించాడు కనుక సముద్రము దిశగా వారిని నడిపించాలని దేవుడు నిర్ణయించాడు. సముద్రము దిశగా దేవుడు వారిని నడిపించడానికి ఒక కారణం ఏమిటంటే సముద్రము దాటాలి. రెండో కారణం ఏంటంటే 13వ అధ్యాయం చూడండి, 17వ వచనంలో, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమును నడిపించలేదు. ఫిలిస్తీన్ల దేశం సమీపమే, ఆ మార్గమును నడిపిస్తే వారు ప్రయాణంలో అలా ముందుకు వెళ్ళిపోయి కనానికి వెళ్ళిపోతారు. వారు కనానికి వెళ్ళాలి, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడికి నడిపిస్తారని మోషే ద్వారా, అహరోను ద్వారా దేవుడు అక్కడ ఉన్న ఆ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు, ఆ పెద్దలకు, ఆ ప్రధానులకు చెప్పించాడు. అయితే ఆ కనాను దేశానికి వారు వెళ్ళాలంటే ఫిలిస్తీన్ల మార్గం గుండా వెళితే అది చాలా సులువు మార్గము, వారు త్వరితముగా కనానికి వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఆ దారి గుండా వారిని వెళ్ళనివ్వడానికి ఇష్టపడలేదు. ఏ దారి గుండా తీసుకెళ్ళాడంట? చుట్టూ దారియగు ఎర్ర సముద్రము గుండా తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడంట. సింపుల్ గా పని అయిపోద్ది, త్వరగా వెళ్ళిపోతారు. అది దేవునికి ఇష్టము కాదు, దేవుని చిత్తము కాదు. చుట్టూ దారియగు ఎర్ర సముద్రము గుండా వెళ్ళాలి, అది దేవుని చిత్తము. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడిపోతారు, ఐగుప్తుకు తిరుగుతారేమో. అంటే ఆ మార్గంలో యుద్ధాలు జరుగుతాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఆ ఐగుప్తు రాజు కూడా ఆ సైన్యాన్ని తీసుకుని వచ్చి వారితో యుద్ధం చేసినప్పుడు వారు అప్పటికే భయంగా ఉన్నారు, చాలా బెదురుగా ఉన్నారు. అందుకు వారు ఏం చేస్తారంటే వారు మరలా ఫరో దగ్గరికి వెళ్ళిపోతారు, ఐగుప్తులోనికి వెళ్ళిపోతారు అని దేవుడు ఏం చేశాడంటే చుట్టూ దారిలోంచి తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? 2 పనుల నిమిత్తం మెయిన్. ఒకటి, వారు సముద్రము దాటాలి, దేవుడు నిర్ణయించాడు. రెండోది, చుట్టూ దారిలోనే వారు వెళ్ళాలి అని దేవుడు నిర్ణయించాడు. ఈ 2 దేవుని నిర్ణయాలు, గుర్తుపెట్టుకోండి. ఆ 2 దేవుని నిర్ణయాలు.
మనం పెళ్ళిళ్ళప్పుడు, క్రైస్తవ పెళ్ళిళ్ళప్పుడు ఒక పాట వింటాం, ఇది దేవుని నిర్ణయమే అని సంతోషిస్తాం. ఓకే, అలా సంతోషించి ఊరుకోవటం ఓకే, మంచిదే, సంతోషించడం మంచిదే. కానీ అక్కడ విషయం ఏమిటంటే పెళ్లిలోనే కాదు దేవుని నిర్ణయం, మన జీవితంలో ప్రతి దాంట్లోనూ ఉండాలి దేవుని నిర్ణయం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు చుట్టూ దారిలో వెళ్ళాలి. చుట్టూ దారిలో వెళ్ళాలంటే టైం చాలా పడుతుంది. చుట్టూ దారిలో వెళ్ళాలంటే శ్రమ ఎక్కువ వినియోగించాల్సి వస్తుంది. చుట్టూ దారిలో వెళ్ళాలంటే శక్తి ఖర్చు అవుతూ ఉంటుంది. చుట్టూ దారిలో వెళ్ళాలంటే అనేక ఆటంకాలు, యుద్ధాలు ఎదురవుతూ ఉంటాయి. చుట్టూ దారిలో వెళ్ళాలంటే మనకున్న శక్తి తగ్గిపోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కానీ చుట్టూ దారిలో తీసుకుని వెళ్ళటం అది దేవుని నిర్ణయము. కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు, మేము ఎంతో ప్రార్థన చేస్తున్నామండి, వెంటనే జరగట్లేదు అని కంగారు పడిపోతూ ఉంటారు, బేజారు పడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అయితే ఇందు మూలంగా నేను తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, కొన్నిసార్లు టైం ఎక్కువ పడుతుందేమో, కానీ దేవుని ప్రణాళిక జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునే కాక. దేవుని నిర్ణయం జరుగుతుంది, దేవుని చిత్తం జరుగుతుంది. చుట్టూ దారిలో వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలను చుట్టూ తిప్పుకుని ఎర్ర సముద్రం వారు దాటాలని దేవుడు నిర్ణయించాడు. ఎర్ర సముద్రము దాటడము ఒక చిన్న పడవేసుకుని ఏదో ఒకడో ఇద్దరు దాటేయటం కాదు. అక్కడ లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇంచుమించు 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అన్ని లక్షల మంది ప్రజలు, మళ్ళీ గొడ్లు, ఇవన్నీ పశువులు, ఇవన్నీ కూడా ఆ ఎర్ర సముద్రము దాటాలి. అది చాలా ప్రయాసతో కూడినది కదా, అది చాలా ఇబ్బందితో కూడినది కదా. చుట్టూ తిరిగి వెళ్ళాలంటే వీటన్నిటిని తోలుకుని, వీటన్నిటిని నడిపించుకుంటూ, అలాగే వారి పిల్లలను మోసుకుంటూ, వారికున్న ఆ భార్య, మా భర్త ఒకవేళ అనారోగ్యంగా ఉంటే వారిని కొన్నిసార్లు చక్రాల బండిలో పెట్టి మోసుకెళ్లే పరిస్థితి, వాళ్ళకి ఎన్నో అగచాట్లు, ఇబ్బందులు అయినా సరే అది దేవుని నిర్ణయం. దేవునికి స్తోత్రం కలుగునే కాక. క్రైస్తవులు అంటే దేవుని నిర్ణయానికి తల ఒగ్గేవారు, దేవుని చిత్తానికి తల వంచి, శిరస్సు వంచి, శిరసా నమామి అనేవారే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఇష్టం వచ్చినట్లు బ్రతికేవారు కాదు, క్రీస్తుని అనుసరించేవారు, క్రీస్తుని వెంబడించేవారు, యేసుక్రీస్తు చెప్పినట్లు చేయటానికి ఇష్టపడేవారు. దేవునికి మహిమ కలుగునుగా. గమనించండి, చుట్టూ దారి గుండా, ఎర్ర సముద్రము గుండా తీసుకుని వెళ్తాను, ఎందుకంటే వారి యుద్ధమును చూసి భయపడిపోతారేమో అన్నట్లుగా దేవుడు నిర్ణయించి, అది కూడా వారి మేలు కొరకే. జాగ్రత్తగా వినండి, దేవుడు కర్ణ కఠోరంగా, కఠినాత్ముడుగా ఉండడు. అలాగ మనకి కనిపిస్తాడేమో, అనిపిస్తున్నాడేమో అలా మనం అనుకోకూడదు, అలా మనము ఆలోచించకూడదు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు కరుణా సంపన్నుడు, మన దేవుడు కృప సత్య సంపూర్ణుడు, మన దేవుడు మాత్రమే మంచి దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. ఈ విశ్వములో మంచివాడు అనేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఆయనను బట్టి క్రైస్తవులు మంచివారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనను బట్టి క్రైస్తవులు నీతిమంతులు. అయితే ఆనాడు వారి మేలు కోరే వారిని చుట్టూ తీసుకుని వెళ్ళాడు. వారికి మంచి చేయడానికే చుట్టూ తీసుకుని వెళ్ళాడు. అది వారికి ఎలా కనబడిందయ్యా అంటే, ఒకవేళ ఎలా అనిపించిందయ్యా అంటే, ఒకవేళ అంటే బయటికి వాళ్ళు చెప్పుండకపోవచ్చు, వాళ్ళకి మార్గం ఒకవేళ తెలుసుండకపోవచ్చు, ఒకవేళ తెలిసినా దేవుడు తీసుకెళ్తున్నాడు వెళ్దామని వారు వెళ్ళి ఉండవచ్చు మోషే ద్వారా. మొత్తం మీద ఆ ఎర్ర సముద్రము దగ్గరికి అయితే వచ్చారండి. ఎర్ర సముద్రము దగ్గరికి అయితే వచ్చారు. ఇక్కడే మీకు ఒక విషయం చెప్తాను. వారికి నిజముగా ఆ మార్గము తెలుసుంటే మోషేని అక్కడే తిట్టి అది దగ్గర దారి కదా అలా వెళ్ళిపోవటం అని అందురేమో. వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. అది దగ్గర దారి కదా, ఇలా ఎందుకు, కనాను కట్టి దగ్గర కదా, మనం అలా వెళ్ళిపోతాం, 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, లేదా 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు,
ఎందుకు ఈ చుట్టూ తిరిగి వెళ్ళడం? ఎర్ర సముద్రం నువ్వేమన్నా దాటించగలవా? నీకు ఏమన్నా సామర్థ్యం ఉందా? నువ్వు మనిషివి. నేనేమన్నా ఒకవేళ మాట్లాడుదురేమో, జాగ్రత్తగా వినండి. వారికి ఆ దారి తెలియదు, ఈ దారి గుండా దేవుడు తీసుకుని వెళుతున్నాడు. వారు ప్రయాణమై ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. శ్రద్ధగా వినండి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఫరో హృదయాన్ని కఠినపరిచాడంట. చూడండి 4వ వచనంలో మనం చదువుకున్నాం కదా, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేతను. 14వ అధ్యాయం నిర్గమకాండం 4వ వచనం. అతడు వారిని తరుమగా, ఫరో హృదయమును కఠినపరుస్తాడన్నాడు, కఠినపరిచాడు. జాగ్రత్తగా విన్నాం. ఫరో హృదయాన్ని ఎవరు కఠినపరిచారు? అతను కఠినపరుచుకున్నాడా? కాదు, దేవుడే కఠినపరిచాడు. దేవుడే కఠినపరిచాడు. ఎందుకంటే ఫరో సైన్యాన్ని ఉండనివ్వకుండా చేయటము అనేది దేవుని ప్రణాళిక. ఫరోను వాడి సైన్యాన్ని తీసివేయాలి, అది దేవుని ప్రణాళిక. మన సబ్జెక్ట్ అది కాదు, కానీ శ్రద్ధగా వినండి. ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. కఠినపరిచింది దేవుడే. ఈ మాట పట్టుకోండి. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి అనుకోండి, మనం కంగారు పడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకయ్యా అంటే దేవుడు పని చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి, కఠినమైపోతున్నాయి, భయంకరంగా పెరిగిపోతున్నాయి, ఉన్నవి చాలవన్నట్టు ఇంకా పెరిగిపోతున్నాయి. అంటే నేను చెప్తున్నాను, శుభ్రంగా ఎక్కువ ప్రార్థన చేసేసి దుప్పడేసుకుని తలగడేసుకుని హ్యాపీగా పడుకోండి, రెస్ట్ తీసుకోండి. ప్రభువు ఉన్నాడు మర్చిపోకండి. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, ఆయన నీ త్రోవలను సరళము చేయును అని కీర్తనల పుస్తకములోను సామెతల పుస్తకములోను దేవుడు ఓరకే రాయించలేదు. సరదాగా రాయబడిన పుస్తకము కాదు ఇది. బైబిల్ గ్రంథం అనేది సత్య గ్రంథం, నిజమైన గ్రంథం. ఆనాడు దైవ జనుల ద్వారా వ్రాయబడిన, దేవుని ప్రవక్తల ద్వారా వ్రాయబడిన గ్రంథం మాత్రమే కాదు, ఈ దినములలో రాబోయే దినములలో మనకి ఉపయోగపడే అత్యద్భుతమైన గ్రంథం బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితములకు సూచిక, ఒక సూచిక ఏమిటంటే, ఒక దిక్సూచి ఏమిటంటే బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన ఉండును అనువాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఆయన ఎప్పుడూ ఉన్నాడు. ఆయన నేను పుట్టక ముందు ఉన్నాడు, నేను పుట్టిన తర్వాత ఉన్నాడు, నేను పోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. ఈ భూమి పుట్టక ముందు ఉన్నాడు, ఈ భూమి ఉన్నప్పుడు ఉన్నాడు, ఈ భూమి పోయిన తర్వాత, ఆకాశములు గతించిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు. ఎందుకంటే యేసు క్రీస్తే దేవుడు గనక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి బిడ్డలారా, ఇక్కడ ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. దేవుని ఆదేశం ఏమిటి, దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి వారికి తెలియదు. వారికి తెలిసింది ఏమిటంటే పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారి ముందు వెళుతూ ఉన్న దేవుడు వారిని నడిపిస్తున్న విధముగా, మోషే అహరోనులు ముందు వెళుతూ ఉండగా వారు వెనకాల వీరు నడుచుకుంటూ వెళ్ళిపోవటమే వారికి తెలిసింది తప్ప అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియదు. ఆ సముద్రము దగ్గరికి వెళ్ళారు. ఎర్ర సముద్రము, దానిని ఎర్ర సముద్రం అని పిలుస్తారు. అందుకే నాకు ఇందాక అనిపించింది, ఆ ఎర్ర సముద్రము వారు దాటారు, ఇజ్రాయేల్ వైపు వారు ప్రయాణం చేశారు. అలాగే అనేక వేల మంది ప్రజలు ఈ ఎర్ర రోడ్డు మీద నడుచుకుంటూ వెహికల్స్ లో వచ్చి అక్కడ ఆగి లోనకి వస్తారు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి బిడ్డలారా,
ఆనాడు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత వారు అలాగే వెయిట్ చేస్తున్నారు. ఈ లోపు ఫరో సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. ఫరో సైన్యాన్ని తీసుకుని వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడంటే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. జాగ్రత్తగా వినండి బిడ్డలారా. యేసుక్రీస్తుని నమ్మిన మన జీవితంలో కొన్నిసార్లు కొంతమంది ఫరోలు, లేకపోతే కొన్నిసార్లు అపవాది తీసుకుని వచ్చే పరిస్థితుల వంటి ఫరోలు వస్తూ ఉంటారు. అయితే అక్కడ వ్రాయబడిన మాట 14వ అధ్యాయం 4వ వచనములో, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురనెను. వారు అలాగు దిగిరి. ఈ మాటలన్నీ మోషేతో చెప్పాడు, ప్రజలతో చెప్పలేదు. ఆ మాట అర్థమైందా మీకు? ప్రజలతో చెప్పలేదు, మోషేతోనే చెప్పాడు. ఎందుకంటే మోషే మిక్కిలి సాత్వికుడు, దేవుని మాట వినేవాడు. ఎవరు? మోషే. మోషేకి ఏం తెలుసు అంటే దేవుని మాట వినాలి అని బాగా తెలుసు. ఎందుకంటే అప్పుడు దాకా దెబ్బలు తినేసి ఉన్నాడు. 80 సంవత్సరాలు నలిగిపోయి ఉన్నాడు కుర్రాడు. అంటే ముసలోడు అనుకోండి, మీకు అర్థం కావడం కోసం కుర్రాడు అన్నాను. అయితే 80 సంవత్సరాలు నలిగిపోయి ఉన్నాడు. ఈ మిగిలిన 40 సంవత్సరాల్లో ప్రభువుకి అప్పగించుకుంటున్నాడు. ప్రభు ఏం చెప్తే అది, కూర్చోమంటే కూర్చోవటం, నుంచోమంటే నుంచోవటం, ఏం చెప్తే అది, ప్రభు ఏం చెప్తే అది. మోషే దగ్గర ఉన్న ప్రజలు అలాంటి వాళ్ళు కాదు. వారు అప్పుడు దాకా బానిసత్వంలో నలిగిపోయి ఉన్నారు. కానీ వారు వచ్చిన తర్వాత ప్రభు దగ్గర ఇంకా ట్రైనింగ్ అవ్వలేదు. వాళ్ళకి ప్రభు దగ్గర ట్రైనింగ్ అవ్వకపోతే ప్రభు మాట వినలేరు. ప్రభు దగ్గర మనకు ట్రైనింగ్ కావాలి. ప్రభు అని యేసుక్రీస్తు ట్రైనింగ్ బడి పెట్టాడు, ట్రైనింగ్ స్కూల్ పెట్టాడు. ఏంటా ట్రైనింగ్ స్కూల్ అంటే భక్తి నేర్చుకొనుట అనే ట్రైనింగ్ స్కూల్. అదే చర్చ్, మందిరము. భౌతికమైనది, ఆత్మ సంబంధంగా చాలా ఉన్నాయి. మన సబ్జెక్ట్ అది కాదు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రభు మాట మోషేకు తెలియజేశాడు తప్ప ఇజ్రాయేలీయులకు తెలియజేయలేదు. ఇజ్రాయేలీయులకు తెలియజేస్తే వారు ఏం చేస్తారంటే మొండిగా చేస్తారు. ఫరో సైన్యం వస్తుందా? ఇది ఎక్కడ? ఇదేం దేవుడు? ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు, ఫరో సైన్యాన్ని కఠినపరిచేస్తాడంట. వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు తీసేస్తారు. బాబు ఇదెక్కడ గొడవరా బాబు? ఇదేం దేవుడు రా బాబు, ఎంత దేవుడిగా ఉన్నాడు. మా వాళ్ళు అప్పుడే చెప్పారు, ఆ ఐగుప్తు జనాంగం అప్పుడే చెప్పారు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళొద్దురా బాబు, ఇబ్బందులు ఉంటాయని. నేను వినలేదు, వచ్చేసాను. అయ్యో నేను వెళ్ళిపోతానని వెనక్కి వెళ్ళిపోయేవారు. అందుకే ప్రజలతో చెప్పలేదు, నాయకుడితో చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేతో చెప్పాడు, మోషే శ్రద్ధగా విన్నాడు. ఓకే, అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే కంగారు పడలేదు. ఎందుకంటే మోషేకు తెలుసు దేవుని ఔన్నత్యము, దేవుని గొప్పతనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అక్కడ మీరు గమనించండి, నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను. వారు అలాగు దిగిరి. జాగ్రత్తగా వినండి బిడ్డలారా. ఆల్రెడీ ఐగుప్తులో ఉండగానే చాలా తెగుళ్ళు పంపించాడు కదా, చాలా తెగుళ్ళు పంపించాడు. శ్రద్ధగా వినండి. ఆ మూడు తెగుళ్ళు వరకు మోషే పంపించినవన్నీ కూడా అవతల ఉన్న ఐగుప్తులో మాంత్రికులు కూడా చేసేశారు. కానీ 4వ తెగులు మొదలుకొని వారు చెయ్యలేకపోయారు. మోషే ద్వారా దేవుడు పంపించేవి ఒరిజినల్, అవతల ఐగుప్తులో మాంత్రికులు చేసేవి డూప్లికేట్. అదేనా మీకు? ఇంకా అర్థం కావడం కోసం మాట చెప్తాను. యేసుక్రీస్తు ఒరిజినల్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తు ద్వారా, మోషే ద్వారా అక్కడ జరిగించిన కార్యాలు ఉన్నాయి కదా, అవి ఒరిజినల్. వాళ్ళు డూప్లికేట్, మాంత్రికులలో, సైతాన్ సహోదరుడు, సైతాన్ బిడ్డలలో. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డూప్లికేట్ క్రియలు చేస్తున్నారు. 3 డూప్లికేట్ క్రియలు అయినాయి. కానీ మిగిలిన 4 మొదలుకొని వారు చెయ్యలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? వీరు దేవుని వ్రేలుతో చేస్తున్నారు, దేవుని వ్రేలే అన్నారు.
వాళ్ళకి అర్థమైపోయింది ఇది దేవుని శక్తి ద్వారానే జరుగుతుంది, ఇది దేవుని శక్తి ద్వారానే జరుగుతుంది, మామూలుగా జరిగే కార్యాలు కాదని వాళ్ళు మౌనమైపోయారు, సైలెంట్ అయిపోయారు. జాగ్రత్తగా వినండి. ఆ 4వ తెగులు మొదలుకొని 4వ సూచక క్రియ మొదలుకొని ఆ 10వ సూచక క్రియ వరకు ఐగుప్తీయులకి అర్థమై ఉండాలి కదా యెహోవాయే దేవుడని. మరి అర్థం అవ్వలేదా? మరి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురనెను. ఏంటి నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకోవడానికి ఆల్రెడీ 10 తెగుళ్ళు లైన్ చేసావు కదా ప్రభువా. వాళ్ళందరికీ మోత మోగింది కదా, విమానం మోత మోగినట్లుగా, ఆ వీపి విమానం మోత మోగినట్లుగా గట్టిగా మోగించావు కదా వాళ్ళకి 10 పంపించి. చాలా క్రియలు కార్యాలు చేసావు కదా, మరి అప్పుడు వాళ్ళకి తెలియలేదా? మళ్ళీ పని కట్టుకుని నేను మహిమ తెచ్చుకుందును, నేను యెహోవాని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురా నేను, వారు అలాగు దిగిరి. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుని ప్రణాళిక ఏమిటంటే, ఆ 10 సూచక క్రియల ద్వారా వాళ్ళకి తెలిసిన మాట వాస్తవమే, కానీ వారికి ఇంకా తెలియాల్సింది తెలియజేసి వారిని సమూలముగా నాశనము చెయ్యాలి. అది దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు అందరూ బయటికి రావాలి. ఐగుప్తీయులు ఎవరైతే ఇజ్రాయేల్ ప్రజలు వద్దామని అనుకుంటున్నారో వస్తున్నారో వాళ్ళందరూ సమూలముగా తీసివేయబడాలి. శత్రు శేషము ఉండకూడదు, ఉంచనివ్వకూడదు. అది దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రజలందరూ విడిపింపబడాలి, అది దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే ఆ ఐగుప్తు రాజును కఠినపరిచింది ఎవరంటే దేవుడే. ఎందుకు కఠినపరిచాడు అంటే అతని హృదయాన్ని, అతను ఆ సైన్యము వారందరూ వచ్చి చనిపోవాలి, వారు పూర్తిగా నాశనమైపోవాలి, వారు తీసివేయబడాలి. దేవుని జనాంగమునకు దేవుని ప్రజలకు విరుద్ధంగా ఉన్నవారు అలా ఉండకూడదు, వారు తీసివేయబడాలి అని దేవుడు నిర్ణయించాడు. అది దేవుని నిర్ణయం, అది దేవుని ప్రణాళిక. అందుకు దేవుడు ఏం చేశాడంటే అతని హృదయాన్ని కఠినపరిచాడు. శ్రద్ధగా వినండి, నేను ముగించేస్తాను. దేవుడు అతని హృదయాన్ని కఠినపరిచి మహిమ తెచ్చుకుందాము అనేది దేవుని ప్రణాళిక. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా కఠినమైపోతున్నప్పుడు దేవుడు కార్యములు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు, మహిమ ఆయన పొందుకోవడానికి రెడీగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అది మనం గుర్తెరగాలి. మనం భయపడకూడదు, మనం దేనికి బేజారు పడిపోకూడదు, టెన్షన్ వద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తే మనకి ముద్దు. ఆయన మనకి సహాయం చేస్తున్నాడు, ఆయన మనకి కృప చూపుతూ ఉన్నాడు. మనము యెహోవా హస్తములలో ఉన్నాము. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, మనం దేవుని హస్తములో ఉన్నాము. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారంటే దేవుని చేతిలో ఉన్నారు. వాళ్ళు దేవుని చేతిని ఎవడో తాకలేడు, టచ్ చెయ్యలేడు ఎవడోని. కానీ జాగ్రత్తగా వినండి, ఇజ్రాయేల్ ప్రజలు భయపడిపోయారు, ఇజ్రాయేల్ ప్రజలు బెదిరిపోయారు. చూడండి 10వ వచనము, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి, అప్పటికే వారు ఎర్ర సముద్రాన్ని చూచారు. అయితే వెనకాల వస్తూ ఉన్న ఆ ఐగుప్తు సేనలను ఫరోను సమీపించుచుండగా చూశారంట. కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఏం పడ్డారంట? మిక్కిలి భయపడ్డారంట. యెహోవాకు మొర్రపెట్టిరి. మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టారు. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టడం ఏంటి? డైరెక్ట్గా ఆయన ఎదురుగానే ఉన్నాడు కదా మేఘస్తంభముగా. అంటే ఆయన కనపడదా? అసలు ఎదురుగా మేఘస్తంభంగా లేకుండానే ఆయనకి అన్ని కనపడతాయి కదా. ఆయనకు మరుగైనది ఏది లేదు, సృష్టమంతా ఆయన కళ్ళకు కనపడుతుంది క్లియర్గా అని వాక్యం చెబుతూ ఉన్నది కదా.
దేవుడే తీసుకొచ్చాడు కదా, అన్ని సూచక్రియలు చేయించి దేవుడే నడిపిస్తున్నాడు కదా, అంటే దేవుడు వారితో ఉన్నాడు కదా. వారు మొరపెట్టారు, ఓకే మంచిదే, ప్రార్థన చేయడం మంచిదే, మొరపెట్టడం మంచిదే. కానీ వారి మొర ఏమిటంటే వారు మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారంట. మిక్కిలి భయపడి, వారికి భయం వచ్చింది, యెహోవా దగ్గర వారికి ప్రార్థన వచ్చింది. సరే ఏదో రకంగా ప్రార్థన చేస్తున్నారు మంచిదని అనుకుంటే మొరపెట్టారు, బాగానే ఉంది. మొరపెట్టిన తర్వాత అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని మొరపెట్టారు, ప్రార్థన చేశారు. వెంటనే ఏం మాట్లాడుతున్నారంటే వారు చేసిన ప్రార్థనకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, ఐగుప్తులోనే మాకు బాగుంది కదరా బాబు, మోషే తేరగా సేవకుడు దొరుకుతాడు, తేరగా పాస్టర్ గారు దొరుకుతాడు కదా అన్నట్లుగా మాకు ఐగుప్తులోనే బాగుంది కదా, శుభ్రంగా రోజు కింద పని చేసుకుని కూలో నాలో తెచ్చుకుని అలాగా కూరగాయలు కీరకాయలు ఉల్లిపాయలు పండించుకుని, లేకపోతే ఆ ఫరో మా మొఖాన్ని ఆడైతే తెచ్చుకుని తింటూ కాలం గడిపేసేవాళ్ళం. అక్కడ చేపలో గేపలో ఏదో దొరికితే శుభ్రంగా తినేసి మా పనులు మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మమ్మల్ని తీసుకుని వచ్చావు, ఈ అరణ్యంలో చంపేయడానికి ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఎందుకు తీసుకొచ్చావు మోషే? ఈనాడు చాలా మంది క్రైస్తవులు కూడా ఎందుకు రక్షించావు ప్రభువా, మాకు ముందున్నప్పుడే బాగుంది కదయ్యా, 4 పూట్ల తినేవాళ్ళం, ఇంకా ఎక్కువ 6 పూట్ల తినేసేవాళ్ళం. ఇప్పుడు వస్తే గిన్నెలో కూడి లేదు, వండుకున్నామంటే రైస్ లేదు, తాగుదామంటే నీళ్లు లేవు, మాకు అక్కడే బాగుంది కదయ్యా, లంచాలు మంచాలు కంచాలు బాగా లాగించేవాళ్ళం కదయ్యా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు, నేల మీద పడుకోవాల్సి వస్తుంది, కట్టుకోవడానికి గుడ్డలు లేకుండా పోయాయి, ఏదో పెడతామనుకుంటే నెత్తి మీద కిరీటం పెడతామనుకుంటే ఉన్నాయి కూడా లాగేసేవేంటి ప్రభువా అని అనుకునే విచిత్ర విపత్కరమైన క్రైస్తవులు ఉంటారు. అలా అనుకోకూడదు, అలా అనుకోకూడదు. అదే చెబుతూ ఉన్నాను, దేవుణ్ణి ఎప్పుడు మీరు తప్పుగా చూడొద్దు బిడలారా. ప్రేమపూర్వకంగా దేవుని తరపున నేను మాట్లాడుతూ ఉన్నాను, ఒకరితో పుచ్చుకున్నాను. దేవుడెప్పుడు మంచోడే, దేవుడెప్పుడు మంచోడే. యోబు అన్నాడు కదా, 10 మంది బిడ్డలు చచ్చిపోయారు యోబుకి, ఆస్తులు పోయాయి, పాస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, గొడ్లు పోయాయి, ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, ఇంకా గొర్రెలు పోయాయి, అన్నీ పోయాయి. అడుక్కు తినేవాడిలాగా భయంకరమైన కుష్ఠరోగం వచ్చినోడిగా ఆ రోడ్డు మీద పడున్న బిచ్చగాడి వలె పడున్నాడు. ఐశ్వర్యవంతుడు, ఇప్పుడు లెక్కల ప్రకారం ట్రిలియనియర్, కోటీశ్వరుడు, కోట్లకు పడగెత్తిన యోబు బిచ్చగాడి కన్నా దారుణంగా, ముష్టోడి కన్నా దారుణంగా రోడ్డు పక్కన పడున్నాడు. కానీ అతను అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, మనకు యెహోవాయే ప్రాముఖ్యము. యెహోవా ఇచ్చింది తర్వాత యెహోవాయే మనకి ప్రాముఖ్యము. సైన్యములకు అధిపతియగు ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు ప్రాముఖ్యము. పరిశుద్ధాత్మ దేవుడే మనకు ప్రాముఖ్యము. ఆయన ఒక పాట పాడాడు, అన్నీ ఉన్నా గాని ఏమీ లేనట్టే, యేసు నాతో ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నాడు. అయితే అది పాట వరకు పరిమితం చేయకుండా అది జీవితంలోనికి రావాలి. మనకు యేసు ప్రాముఖ్యం, యెహోవా ప్రాముఖ్యం, పరిశుద్ధాత్మ మనకు ప్రాముఖ్యము. ఏమి ఉన్నాయో ఏమి లేవో అది సెకండరీ. ప్రైమరీ ఏమిటంటే, ప్రైమరీ స్కూల్ ఏమిటంటే యెహోవాయే మనకి ప్రాధాన్యత. దేవుని హస్తం మనకి తోడుగా ఉండుట, దేవుని చిత్తం మన జీవితంలో జరుగుట, దేవుణ్ణి మనం సంతోషపరచాలని ఆశ, తపన, తృష్ణ, ఆకలి, దప్పిక, కోరిక కలిగి ఉండుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు ఐగుప్తులో నుంచి వారిని విడిపించిన దేవుడు, జాగ్రత్తగా వినండి, అన్ని తెగుళ్ళు పంపించి ఐగుప్తులో అంత నాశనము కలగజేసిన దేవుడు వీరిని ఇక్కడ కాపాడలేడా అండి?
కాపాడలేడా? కాపాడగలడు. ఇంకో విషయం చెప్పమంటారా? అక్కడ వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తే ఆ 10 తెగుళ్ళు పంపించాడు? వాళ్ళు ఏం ప్రార్థన చేయలే, ముందు చేశారు, ముందు మొర పెట్టారు. ఆ మొర విన్నాడు దేవుడు, మోషేను తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత అది పంపించు, ఇది పంపించు, ఇది పంపించు, అది పంపించు, వాళ్ళని లేపే, వీళ్ళని చంపే అని. వాళ్ళు ఏం ప్రార్థన చేశారా? అలా చేయకూడదు అనుకోండి. అలా చేశారా? చేయలేదు. వాళ్ళు ఏమీ చేయలేదు. మోషే ద్వారా దేవుడు చేసే కార్యాలు అలా చూస్తూ ఉన్నారు. జాగ్రత్తగా నేను ముగిస్తాను. వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారు కదా. వారు ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేశారని వాళ్ళకి బంగారం ఇచ్చాడు దేవుడు. వాళ్ళకి బంగారం ఇచ్చాడు. అక్కడ ఉన్న ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు బంగారం ఇస్తారని దేవుడు చెబితే వీళ్ళు వెళ్ళారు. అక్కడ ఉన్న వారి బంగారాన్ని ఒలిచి మరి వాళ్ళకి ఇచ్చేశారంట. అంటే ఐగుప్తులో నుంచి వారు ఎలా వచ్చారంటే బంగారము ఆభరణాలతో వారు బయటికి వచ్చారు. తులతూగుతూ వారు బయటికి వచ్చారు. అప్పుడు దాకా బానిసలుగా ఉన్నవారు అలంకరించబడిన వారిగా, రాజవస్త్రములు ధరించిన వారిగా, రాజ కుటుంబీకులుగా వారు బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే వారు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. అప్పుడు దాకా వాళ్ళు బాగానే నడిచిపోయింది. వారికి ఆ చిన్ని కష్టం వచ్చింది, చిన్ని ఇబ్బంది వచ్చింది, లేదా భయంకరమైన కష్టం వచ్చింది, భయంకరమైన ఇబ్బంది వచ్చింది, వారికి టెన్షన్ వచ్చింది. వారికి దేవుడు గుర్తొచ్చాడు. కానీ ఫరో వస్తున్నాడని భయంతో గుర్తొచ్చాడు. గుర్తొచ్చిన తర్వాత ఆ గుర్తులోనే వారు గుర్తు పెట్టుకుని ముందుకు కొనసాగాల్సింది పోయి వారు ఏం చేశారంటే మళ్ళీ జాగ్రత్తగా వినండి, దేవుడు లేడు అన్నట్లుగా బిహేవ్ చేశారు వాళ్ళు. ముందేమో దేవుడు ఉన్నాడు, వారితో ఉన్నాడు, వారికి కనబడుతున్నాడు అని అనుకున్నారు. ప్రార్థన చేశారు, మొర్ర పెట్టారు. సరే, మొర అయిపోయింది. తర్వాత మోషే దగ్గరికి వెళ్ళి గీర పెట్టారు. అంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు, ఇష్టం వచ్చినట్లుగా. ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? ఇది చేసేవాళ్ళని శుభ్రంగా అక్కడ ఉండేవాళ్ళం కదా, మా పని మేము చేసుకునేవాళ్ళం కదా. ఏమాడుతున్నాం మోషే? ఏంటి? జాగ్రత్తగా వినండి. అక్కడ ఒకళ్ళిద్దరు కాదు, మోషే మీదకి లక్షల మంది వెళ్ళారు. ఒకళ్ళిద్దరు కాదు, ఒకళ్ళిద్దరు వస్తేనే మనం ఏదో కంగారు పడిపోతామేమో, కానీ అన్ని లక్షల మంది ఒకసారి దుమ్మిగా వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఇంకా చెప్పాలంటే రాళ్ళు పట్టుకొచ్చారు చంపేద్దామని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి బిడ్డలారా, 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మొగటి ఏ మేలని చెప్పేరి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమనుకున్నాడంటే ఫిలిస్తీన్ల దారి గుండా వెళితే వారి యుద్ధము చూసి పశ్చాత్తాపడి ఐగుప్తులకి మరలా తిరిగి వెళ్ళిపోతారేమో అని దేవుడు అనుకున్నాడు కదా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇంతకీ ఫిలిస్తీన్ల దారి కాకుండా చుట్టూ దారి గుండా ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా, ఫరోని దేవుడే కఠినపరిచి పంపించినప్పుడు కూడా, వారు దగ్గరికి వస్తున్నప్పుడు వీరు ఎలాగున్నారంటే తిరిగి మరలా ఐగుప్తుకు వెళ్ళిపోదామనే ఆలోచనలోనే ఉన్నారు. నా మాటలు మీకు అర్థమయ్యాయా? ఇప్పుడు అలాగ వెళ్ళినా వాళ్ళ ఆలోచన ఒకేలా ఉండేది దేవుడి ప్రకారం. ఇప్పుడు ఇలాగ వచ్చినా వారి మాటల్లో మేము ఐగుప్తులోనికి మమ్మల్ని ఎందుకు రప్పించాం, మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఐగుప్తులకు దాసుల మొగట ఏ మేలని, మరలా తిరిగి వెళ్ళిపోయి మా పాత జీవితాన్నే గడుపుట మేలని, మా పాప జీవితాన్నే గడుపుట మేలని, లోకస్తుల వలె గడుపుట మేలని. ఒకవేళ కొంతమంది క్రైస్తవులు ఆలోచిస్తున్నారేమో, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, బిడ్డలారా అలాగ మాత్రం చెయ్యొద్దు. దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను. దేవుడు కార్యములు చేస్తాడు, అందులో డౌట్ లేదు. ఒకవేళ కార్యములు చేయకపోయినా కూడా యేసుక్రీస్తే దేవుడు, అది ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. కార్యములు జరుగుతాయి, అందులో డౌట్ లేదు. కానీ సెకండ్ ఆల్టర్నేటివ్ మాట మీకు అర్థం కావటం కోసం చెబుతున్నాను. పేతురు గారిని శిష్యులని యేసుప్రభు అడిగాడు. ఏమని అడిగాడంటే, అప్పటికే 70 మంది శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న 12 మంది శిష్యులు ఎప్పుడు యేసుప్రభుతో ఉండే శిష్యులు అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. అదేంటి, పోగేసుకోవాల్సింది పోయి ఉన్నోళ్ళకి ఏంటి వేసుకుంటావేంటి యేసుప్రభువా?
బతిమలాడొచ్చు కదా, ఎవరు బాబాలు వెళ్ళిపోరు, మీరైనా ఉన్నారా బాబా, ఉన్నారా బాబా, లేకపోతున్నాను ఈశ్వరబాబు ఎవడో గుర్తించడం, నేను గురువునని, నేను రాజులకు రాజునని ఎవడో గుర్తించడం, నా వెనకాల ఉండి మీరు తెపాలా వాయింద్రి కానీ శుభ్రంగా భజన చేద్దరు కానీ అని అన్నాడా? లేదు. అలా లోకస్తులు చేస్తారు. యేసుక్రీస్తు డిఫరెంట్. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు మీరు కూడా వెళ్ళిపోతారా అంటే పేతురు అన్నాడు మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా, జీవపు మాటలు కలిగిన వాడవు నీవే కనుక మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళము అన్నాడు పేతురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కార్యములు చేసే దేవుడు యేసుక్రీస్తు, చెయ్యకపోయినా ఆయనే దేవుడు. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా, ఎక్కడి వారైనా ఈ మాటలు వింటున్నవారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లేదా సైన్యములకు అధిపతి యెహోవా అక్కడ మోషేతో మాట్లాడిన మాటను బట్టి సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఫరో సైన్యాన్ని యెహోవాయే కఠినపరచగా వారు దగ్గరికి రావటాన్ని బట్టి ఎర్ర సముద్రం దగ్గర ఉన్న ఆ మోషే దగ్గర ఉన్న ఇజ్రాయిల్ ప్రజలు ఏమంటున్నారంటే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? మరి ఆ మాటలు దేవుడు వినడా? వారు పెట్టిన మొర విన్న దేవుడు ఆ మాటలు దేవుడు వినడా? విన్నాడు. కానీ దేవుడు అంతా వాటిని సీరియస్గా తీసుకోలే. కానీ అక్కడ మీరు గమనించండి, నేను ముగిస్తాను. అందుకు మోషే 13వ వచనం, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. మీరు ఇప్పుడు చూసిన ఐగుప్తీయులు, లేకపోతే అంతకుముందు చూసిన ఐగుప్తీయులు, ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న ఐగుప్తీయులు ఇక మీరు ఎన్నడూ చూడరు. ఇక మీరు అంటే ఆ సమస్యలను మీరు ఇంకెన్నడూ చూడరు. ఆ ఇబ్బందులు, ఆ ఇరుకులు, ఆ సమస్యలు, ఆ శ్రమలు ఇక మీరు ఎన్నడూ చూడరు. అట్టి విధముగా దేవుడు కార్యములు చేస్తాడు. మీరేం చేయాలయ్యా అంటే ఊరక నిలుచుండి చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరక నిలుచుండి చూడుట. జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తాను. ఊరక నిలుచుండి చూస్తున్నప్పుడే మనకి సకము కార్యాలు జరిగిపోతాయి. ఆ మాట అర్థం చేసుకోండి. ఊరక నిలుచుండి ఏం చూడాలి? ఏం చూడాలంటే దేవుణ్ణి చూడాలి, దేవుడు కలగజేసే రక్షణను చూడాలి. భయపడకూడదు, కంగారు పడిపోకూడదు. భయపడుతున్నాము అంటే విశ్వాసము లేనట్టే, లేకపోతే విశ్వాసం తగ్గిపోయినట్టే. భయము డామినేట్ చేయకూడదు, ఎప్పుడు విశ్వాసమే డామినేట్ చేయాలి. భయము అట్టడుగు వర్గానికి వెళ్ళిపోవాలి. విశ్వాసమే రాజుగా పరిపాలన చేయాలి మనలో. దేవునికి కనపడాలి విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా దేవుడు సజీవుడు, మృతుడు కాడు. నా దేవుడు సజీవుడు. సమస్యతో చెప్పాలి మనం, ఏ సమస్య, నా దేవుడు బ్రతికే ఉన్నాడు. నువ్వు నాకు కనపడుతున్నావు కదా, కనపడవు ఇంక నువ్వు. ఇక మీదట నీవు నాకు కనపడవు, ఎందుకంటే నా దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధి నోరెళ్ళబెట్టిందండి యేసుక్రీస్తు ముందు. సమాధి నోరెళ్ళబెట్టింది, మరణమే సాగిలో పడింది యేసుక్రీస్తు పాదాల దగ్గర. నీ సమస్య ఎంత? నీ సమస్య ఎంత? శుభ్రంగా సమోసాలు వేసుకుని తినే రెస్ట్ తీసుకో, ప్రభు వైపు చూడు, ఆయన చూసుకుంటారు కదంతా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమస్యతో మాట్లాడు, నీకున్న రోగంతో మాట్లాడు. ఏ రోగమా, అవతలకు పో, ప్రభు నాలో ఉన్నాడు. ఈ శరీరము దేవుని ఆలయము. దేవుని ఆలయములో ఎటువంటి చిందరవందర ఉండకూడదు, పడిపోయిన గోడలు ఉండకూడదు దేవుని మందిరములో. అలాగే నాలో నీవు ఉండటానికి పనికిరావు, అవతల పో నువ్వు. ఇది దేవుని ఆలయం అని చెప్పాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునేగా. విశ్వాసంతో చెప్పాలి. ఏదో భయం భయంగా కాదు. వాళ్ళు ప్రార్థన చేశారు కానీ భయం భయంగా చేశారు, విశ్వాసం లేదు. అందుకే నెక్స్ట్ ఏం వచ్చిందంటే సనుగొచ్చింది, గొనుగొచ్చింది, ఇష్టం వచ్చిన మాటలు వచ్చాయి.
విశ్వాసానికి విరుద్ధమైన మాటలు మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. మనం చేసిన ప్రార్థనకు విరుద్ధమైన మాటలు మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రార్థన దేవుడు వింటాడు అని అనుకుంటారు. ప్రార్థన మాత్రమే కాదు, మనం మాట్లాడే మాటలన్నీ వింటాడు దేవుడు. అందుకే వ్యర్థమైన ప్రతి మాట నిమిత్తము మీరు లెక్క అప్పజెప్పవలసి ఉన్నది అని 12:35-36 మత్తయి సువార్తలో సెలవిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి బిడ్డలారా, నేను ముగిస్తాను. ఇంకా ప్రసంగం లోపలికి వెళ్ళట్లేదు, సమయం లేదు కనుక. కష్టములను చూసి మనం బెదిరిపోకూడదు. ఆనాడు ఫరో సైన్యము వస్తుంది, వీరికి కంగారు వచ్చింది, భయం వచ్చింది. కానీ వీరికి కంగారు భయము కాదు ఉండాల్సింది, వారితో ఉన్న దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. ఫరో సైన్యం వస్తుందని వారికి కనబడినప్పుడు వారికి ఏమనిపించాలంటే 10 తెగుళ్ళు పంపించి ఐగుప్తులో అంత నాశనాన్ని కలగజేసి నన్ను విడిపించిన దేవుడు ఈ కష్టాన్ని, ఈ శ్రమని తీసివేస్తాడు, ఈ ఇబ్బందిని తీసివేస్తాడు. ఆ ఐగుప్తు ఫరోని, ఆ సైన్యాన్ని తీసివేస్తాడు. ఎర్ర సముద్రమా ఆయనకి పెద్ద లెక్కే కాదు. ఎర్ర సముద్రం ఆయనకి పెద్ద లెక్క కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని వాళ్ళు గుర్తెరగాలి. ఆనాడు వాళ్ళు గుర్తెరగలేదు సరిగ్గాని, ఈనాడు క్రైస్తవులు చాలా మంది గుర్తెరగట్లేదు. శ్రద్ధగా వినండి బిడ్డలారా, మనము ప్రభువు మీద విశ్వసించాము. మనము నమ్మిన వాడు మామూలు వాడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఈ భూమి కన్నా ఉన్నతుడు సర్వోన్నతుడు, ఈ ఆకాశముల కన్నా ఉన్నతుడు సర్వోన్నతుడు ఆయన కలుగునిగా కంటే ఇవన్నీ కలిగాయి. ఈ భూమి మీద వచ్చే ఈ సమస్యలు, శ్రమలు కూడా ఏ పాటివి ఎంతటివి మనం కంగారు పడాల్సిన పని లేదు. మనం ప్రభు మీద విశ్వసించాము, ప్రభుని ఆనుకుని మనం ముందుకు కొనసాగిపోదాము. అయితే చివరిగా మాటలు చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎర్ర సముద్రము దగ్గర ఉన్నవారు, ఆ వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉన్నది, ఎదురేమో ఎర్ర సముద్రము. అప్పుడు మోషే అన్నాడు, మీరు ఓరక నిలుచుండి రక్షణ చూడండి, దేవుడు కలగజేయు రక్షణది. వారు అలాగే మోషే మాట విన్నారు. మరి నమ్మారో తెలియదు కానీ మొత్తం మీద విన్నారు. వినేసిన తర్వాత మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉన్న కర్ర ముందుకు చాపు, ఆ ఎర్ర సముద్రమును కొట్టు అనగానే మోషే ఆ కర్రను చాపి కొట్టాడు. ఎర్ర సముద్రము 2 పాయలైపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎర్ర సముద్రము 2 పాయలైపోయి ఆరిన నేల అక్కడ ఉన్నది. ఇటుపక్క ఎడమ పక్క కుడివైపున ఉన్న ఆ నీళ్లు నిలబడిన గోడవలే ఉన్నాయి. మధ్యలో వారు నడుచుకుంటూ ఆరిన నేల మీద ఎర్ర సముద్రమును దాటేశారు. ఆ వెనకాల వచ్చిన ఐగుప్తు సైన్యము వీరు వెనకాలే ఎర్ర సముద్రంలోకి వచ్చి వారు చచ్చిపోయారు. ఫరో చచ్చిపోయాడు. ఆ ఐగుప్తు రథములు కూడా నీటిలో మునిగిపోయాయి. వెనకాల వచ్చిన ఇంచుమించు 600 శ్రేష్టమైన రథములు అని రాసుంటది పై వచనాల్లో. ఆ రథములలో ఉన్న రౌతులు, అందులో ఉన్న యుద్ధ వీరులు, వారందరూ సైనికులు, శతాధిపతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చచ్చిపోయారు, మునిగిపోయారు ఆ ఎర్ర సముద్రములో. ఇజ్రాయేల్ ప్రజలు మాత్రము ఆ ఎర్ర సముద్రంలో నుంచి బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమస్య ప్రభు ఏం చేశాడంటే ఆ సమస్యను లోనించి విడిపించి ఆ సమస్యతో ఇంకొక సమస్యను బంధించి తీసివేసేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక ఇబ్బందితో ఇంకొక ఇబ్బందిని తీసివేసేశాడు. ఎప్పుడూ లేకుండా మనము కూడా ఏమి చేయాలయ్యా అంటే, మనకొచ్చిన ఇబ్బందుల్లో కంగారు పడిపోవటం కాదు, కానీ మనకొచ్చిన ఇబ్బందిలో మనం ప్రభుకి ప్రార్థన చేస్తూ ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే
గొప్ప కార్యములు చేస్తాడు. గొప్ప కార్యములు, విడుదల కార్యములు చేస్తాడు. ఎలా చేస్తాడు? ఎలాగైనా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? తనకిష్టమైనప్పుడు చేస్తాడు. ఎక్కడ చేస్తాడు? ఎక్కడైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. గమనించండి, మొత్తం మీద చేస్తాడు. ఎందుకంటే ఆయన బిడ్డలం మనము, ఆయన బిడ్డలము మనము. ఇది మర్చిపోకండి. ఆయన బిడ్డలము మనము. ఆయన మీద మనం గురి నిలిపినప్పుడు, ఆయన మీద మనం భరోసా ఉంచినప్పుడు, ఆయన మీద మనం భారం వేసినప్పుడు ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నాడు. ఆయన కృప చూపించే దేవుడై ఉన్నాడు. అందు నిమిత్తం మనం ప్రార్థించాలి. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కార్యములు చేస్తున్నప్పుడు చూసి ఆనందించి ఆయనకు సాక్షులుగా నిలబడాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు, ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన నమ్మకమైన గొప్ప దేవుడా, ఘనుడా, మహోన్నతుడా, మహాదేవుడా, విన్న మాటలు మా హృదయములలో నీరు కట్టి ఫలింపజేయండి. పరిస్థితులు అక్కడ అడ్డగోళంగా ఉన్నట్లు కనబడ్డాయి. ఐగుప్తీ ప్రజలను బట్టి, ఎర్ర సముద్రమును బట్టి ఇశ్రాయేలు ప్రజలు కంగారు పడ్డారు. కానీ మీరు వారితో ఉన్నారు అనే విషయాన్ని వారు మరచిన వారిగా ఉన్నారు. మొరపెట్టారు, కానీ వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. మీకు విరుద్ధమైన మాటలు మాట్లాడారు. కానీ మీరు మీ యొక్క ప్రేమను బట్టి వారిని క్షమించి కనికరించి సహాయము చేసి వారిని ఆ సమస్యల నుంచి, సమస్యల సుడిగుండాల నుంచి విడిపించి మీ ప్రణాళిక నెరవేర్చుకుంటూ, మీ చిత్తమును నెరవేరుస్తూ వారిని ఎర్ర సముద్రము దాటించారు. అలాగే ఐగుప్తు సైన్యాన్ని తీసివేశారు. ఇక ఎన్నడూ లేకుండా ఐగుప్తు యొక్క సైన్యమును, సమూహమును తీసివేసి గొప్ప విడుదల ఇశ్రాయేలు ప్రజలకు మీరు ఇచ్చారు. ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ మాటలు విన్న బిడ్డలు వారి హృదయములలో, మా హృదయములలో నీరు కట్టి ఈ మాటలను ఫలింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను యేసయ్య. అలాగే ఈ మాటలు విన్న బిడ్డల జీవితాలలో కూడా వారు ఎటువంటి కష్టములలో ఉన్నారో, వారు ఎటువంటి ఇబ్బందులలో ఉన్నారో, వారు ఎటువంటి శోధనలలో ఉన్నారో, వారు ఎటువంటి శ్రమలలో ఉన్నారో, మా ప్రభువా, ఐగుప్తు సైన్యము వలె వారి మీదకి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయేమో, ఎర్ర సముద్రం వలె అటు ఇటు వెళ్ళనివ్వకుండా ఆ ఎదురుగా భయంకరమైన పరిస్థితి వాళ్ళకి ఒకవేళ ఉన్నదేమో, అది ఒకవేళ భయంకరమైన రోగమో, అది ఒకవేళ భయంకరమైన పాపమో, లేదా ఒక భయంకరమైన కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉన్న శాపమో, ప్రభువా అయ్యా, సమస్తము ఎరిగిన దేవుడవు. ఈ యొక్క వాక్యమైన బిడ్డల జీవితాల్లో కార్యములు జరిగించండి. మీ హస్తమును చాపండి. ఆ బిడ్డలను దర్శించండి. ఆ బిడ్డలు మీ మీద విశ్వాసం ఉండటానికి సహాయము చేయండి నాయన. ఓరక నిలుచోండి. ఆయన కలగజేయు రక్షణను చూడుడి అని వాక్యంలో తెలియజేస్తున్న రీతిగా బిడ్డలు నాయన ప్రభువా, మీ తట్టు చూడటానికి, రక్షణ పొందటానికి, వారి జీవితాల్లో కార్యాలు పొందుకోవడానికి సహాయము చేయండి. మీరే దేవుడని ప్రపంచము తెలుసుకునేలాగా అట్టి పరిచర్యలోనికి మమ్మల్ని మీరు నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకొనుచు యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచు అనేక వేల మందిని ఇక్కడికి తీసుకుని వచ్చిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన అద్భుతమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక.